పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళిందండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, మళ్ళీ ఎవరండి మీరు? నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడు పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి, పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి? ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమరిది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి. ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి, వస్తే ఇచ్చాడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం మేడం మేడం, చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ అంత పిల్లవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ. ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళా? అవును, నా పెళ్ళానమే మర్యాద వెళ్ళి కార్లో కూర్చోలేదా? ఒళ్ళు బాగా మర్యాద రాములు. ఏమిటయ్యా కలట పడుతున్నారు మీరు? చకచగా చెప్పండి, నేను టకటగా రాసేసుకున్నాను. చెవులు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రదేశ్తో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం, ఇది నా అర్థం అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈయన చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చి లేదు. కావాలంటే నా మెల్ల మంగళసూత్రం కూడా చూడండి. అవును, మంగళం లేదు. ఇది పాయింట్. ఏంటంటే పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెల్ల మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గార్డెన్ లాకర్లో పెట్టినారు. ఇది పాయింటే. ఏంటండి పాయింట్? ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నా? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమిటని చూసేది? ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అల్లరి చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె దొరికిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె దొరికిపోతే అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు జన్మలో మర్చిపోయాను. మీరు చేసుకోండి. ఏమిటో, మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పెళ్ళాలను తీసుకొచ్చి మొగుళ్ళు కప్పచెప్పటం, పెళ్ళాలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పెళ్ళాలు కప్పచెప్పటం. ఏమిటో, ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి. చూడండి,
ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరెందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతని నా క్లాస్మేట్, నా ప్రియురాలు, ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలో నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాం. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే. థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్నీ చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి. కంగారులో ఏం చదువుకున్నాను అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చదవగానే మరీ ఎక్కువ. మీ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా, చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తి పాస్తులు? ఓకే. లేవండి, మాకేం ఆస్తి పాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి పుస్తకాలు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూక్ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదరం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ? పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకోసారి నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా. నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా మంచి పెట్టుకుంటాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీత మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమ్మా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర నుండి చూస్తున్నారు. పేడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను గురించి ఒకసారి అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావా రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. అమ్మా, ప్రాణం పోతుంది, తలనొప్పి. అమ్మా, డబ్బు కావాలమ్మా. 5,000 అమ్మా.
గీత బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకో. వెళ్ళం వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపేట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి. ఏదో గంధం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు అలా మా అమ్మని కాకా బట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటాను మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదని అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో తులామా అని ఆవిడ ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బ్రతుకుతున్నాను. ఇదేమన్నా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. రాధా, చిట్టి బ్రహ్మాండంగా అలంకరించావే. గదంతా పూల దుకాణం లాగా గుమగుమలు ఆడిపోతుంది అనుకో. ఏమండి, మీరు ఒకసారి లేవండి. ఎందుకు లేవని చెప్తాను. ఎందుకా? ఉండండి. సెంటు కూడా సెటప్ చేసావే. అంతేకాదు, మీరు కూర్చోండి. చూడండి, మనం తినటానికి పళ్ళు, మిఠాయి, తాగటానికి పాలు అన్ని సిద్ధం చేసి ఉంచాను. బ్రహ్మాండంగా సెటప్ చేసావే. చెట్టి ఏమండి, మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి చెట్టి చెట్టి ఎవరది? సార్ ఈ వీధిలో దొంగలు పడ్డారండి, మీరు అర్జెంట్ గా రావాలి సార్. వస్తున్నా. ఏమండి, మీరు ఎలాగండి, అచ్చి వాడే వెళ్ళిపోతాడు. ఇదిగో అదే తప్పు. ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఎన్ని ఉండదు. ఇప్పుడే వాడి సంగతి తెలిచేస్తాను. అదేం కుదరదు, మీరు వెళ్ళకూడదు అంతే. నీకు తెలియ చిట్టి. లేదు. అబ్బా ఉండమంటుంటే నేను ఇప్పుడే వస్తానండు. ఏమిటయ్యా, ఏం జరిగింది? ఈ వీధిలో 6వ నెంబర్ ఇంట్లో దొంగ పడ్డాడండి. చుట్టూ జనం మూగారు, చేతిలో కత్తి ఉంది. మీ బెదిరించి భయపోతాడని మీ దగ్గరికి వచ్చాను. ఆయన రారు, అదేదో నువ్వే చూసుకో, వెళ్ళు. రానంటూ రూల్స్ విరుద్ధం. ఏంటండి రూల్స్ మాట్లాడుతున్నారు? పోలీసుగా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెళ్ళాగా నాతో కాపురం చేయడం రూల్స్ కదా. అబ్బా నీకు తెలీదు, నువ్వు ఊరుకో. ఇదిగో 247 నేను డ్రెస్సెస్కి వస్తాను, నువ్వు పద. ఆగండి, మీకు డ్యూటీలో లాఠీల మీద ఉన్న విలువ కూడా కట్టుకున్న పెళ్ళ మీద లేదన్నమాట. కోరి పోలీసే కావాలని పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పారు. లోకల్ ఎంతమంది పోలీసులు ఉన్నారు, అందరూ ఇలాగే పెళ్ళని వదిలేసి డ్యూటీ అంటున్నారా? ఇదిగో ఇప్పుడు నీ సోదంతో వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. నేను వెళ్తున్నాను, నువ్వు తలపేసుకో. అంతేనా? ఇదిగో చిట్టి, శోభనం అనేది శుభకార్యమే, దొంగను పట్టుకోవడం అనేది ఘనకార్యం. ఇలాంటి ఘనకార్యాలు నేను ఎన్ని చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు లాఠీలో దొంగలు ప్రమోషన్లు తప్ప పెళ్ళ ముచ్చితే ఏం అక్కర్లేదన్నమాట. నేను చెప్పానా, నాకు డ్యూటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. నీ సోదంతా వింటూ కూర్చుంటే అవతల దొంగ పడిపోతాడు. అలాగే ఇలాగే రోజు నైట్ డ్యూటీ చేస్తుండండి. నేను ఈ సంసారాన్ని మానేసి సన్యాసులో కలిసిపోతాను. నీ బెదిరింపులకు తెలిసిపోయి నేను డ్యూటీకి వెళ్తా మానుతాను అనుకుంటున్నావా? మాన్ను, వెళ్తున్నాను. వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వెళ్తున్నారు కదా? వెళ్తున్నాను. వెళ్ళండి. మాయా yes coming please. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు.
ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి నీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధ, ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవడం ఆస్తోనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేయిస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికిందంటే దొరికి చేయి జారిపోయింది మావయ్య. అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఎంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మ. బాగా పెద్ద మనం కాయట కూడా ఉంది మావయ్య. ఆవిడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమైనా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే, ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధర్ ఆస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను కొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఎంత విషాదం, నీ గుండెలు ఎంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధను ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను నీ జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి ఈ కాంతి రేఖకి నీ జీవితంలో నీ చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి.